నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. హైడ్రా ఏర్పాటు వెనుక అసలు పుట్ట పగిలిపోతుంది. హైడ్రా ముసుగులో రేవంత్ కుట్రలు బట్టబయలవుతున్నాయి. అలవి కాని అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అసలు రంగు మెల్లగా తొలగిపోతుంది. అడ్డమైన అబద్ధాల హామీలు ముసుగులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. 420 హామీలు, 6 గ్యారెంటీలు, 13 వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ అసలు భాగోతం బయటపడుతుంది. అక్రమాలు, అరాచకాలు, భూ కబ్జాలు, ఇలా ఒకటేమిటి, రేవంత్ రెడ్డి చిట్టాలో చాలానే ఉన్నాయి. చిల్లర వేషాలు వేస్తూ బడా నేతలను బల్లెవేస్తున్న అనుమల అవినీతి కథలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అధికారంలోకి రాకముందు అడ్డమైన కేసుల్లో చీటికి మాటికి జైలుకెళ్ళొచ్చిన ఇతగాడు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఫీలింగ్ ఇస్తుంటే తెలంగాణ జనాలు విసుగెత్తిపోతున్నారు. కబ్జాకోరు అరాచకాల గురించి ప్రజలే కథలుగా చెప్పుకుంటున్నారు. బెదిరింపులు, కిడ్నాపింగ్లు, ఎక్స్టార్షన్లు, ల్యాండ్ గ్రాబింగ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చోటే బాయ్ కహానీ బహుత్ బడా హై అని జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. తెలంగాణలో భూములను దిగమింగుతున్న బ్యాడ్ బ్రదర్స్ విలువైన భూముల్లో పాగా వేసేందుకు స్కెచ్ వేస్తున్నారు. ఖాళీ జాగా కన్ను పడితే కబ్జా చేసేందుకు పథక రచన చేస్తున్నారు. తాజాగా సెక్షన్ 22ను సాకుగా చూపి వేల ఎకరాలను కొల్లగొట్టేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. గద్దెనెక్కిన తర్వాత కబ్జాల పర్వం పరాకాష్ఠకు చేర్చిన అబద్ధాల అనుమల ముఠ విలువైన భూములను ఎగరేసుకుపోయే కుతంత్రాలు చేస్తుంది. వరుసగా భూములను కొల్లగొడుతూ వివాదాస్పద నిర్ణయాలతో నిరుపేదలు, రైతులను ఇక్కట్ల పాలు చేస్తుంది. ప్రభుత్వ ఖజానాకు తీరని నష్టం చేకూరుస్తుంది. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో సెక్షన్ 22 అంటూ నిషేధిత జాబితా అంటూ హడావిడి చేస్తుంది. అనకొండల్లా దిగమింగాలని చూస్తుంది. నా కళ్ళ ముందటనే తెలంగాణ ఇట్లా రావడం నాకు దుఃఖం కలిగిస్తూ ఉంది. నేను ఆవేదనతో చెప్తున్నా ఈ మాట. భూదందాతో భారీ దోపిడీకి గుంపు సర్కార్ స్కెచ్. అందిన కాడికి భూములను దిగమింగే కుతంత్రం. దొరికిన కాడికి డబ్బులను ఢిల్లీకి మూటగట్టే పన్నాగం. మరి ఇన్నాళ్ళు తెచ్చిన అప్పులన్నీ ఎవడికి దోచిపెట్టినట్లు? ఒక్కరికి ఒక్కటి ఇచ్చింది లేదు, ఒక్క గ్యారంటీ అమలు చేసింది లేదు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలన్న సోయి అంతకన్నా లేదు. భావితరాలకు వారసత్వంగా ఇవ్వాల్సిన భూముల అడ్డగోలు అమ్మకాలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో నీతులు, ఇప్పుడేమో దోచుకు తినే రాబందులా. తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు, ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి. మనం బ్రతకడానికి, మన సోకులకు ఈ భూములు అమ్మొద్దు. ఒకవేళ ఈ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా, చివరికి చచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటుంది. వీటిని ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు. తెలంగాణ జాతి సంపదను భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే చివరికి శ్మశానాలకు కూడా కరువు వచ్చే పరిస్థితి ఉంటుంది. విన్నారు కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడో. మరి ఇప్పుడు చేస్తున్నదేంటి? అనుముల ముఠాను రంగంలోకి దింపాడు, అడ్డంగా దోచుకున్నాడు. అందిన కాడికి కాజేసి ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు.
దళితుల భూమిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్నేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పట్టాలిచ్చిన భూమిని స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్నింది. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండల పరిధిలోని సర్వే నెంబర్ 255/1లో ఉన్న 18 ఎకరాల భూమిని అర్హులైన పేద రైతులకు పట్టాలిచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. అయితే ప్రస్తుతం ఈ భూమిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీంతో బాధితులు భగ్గుమన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ భూమిని సాగు చేసుకుంటున్నామని, ఇప్పుడు భూములు లాక్కుంటే ఎలా అంటూ ఆందోళనకు దిగారు. బాధితులు భూమిని స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. తమ భూములు తమకే కావాలని నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని వేల ఎకరాల భూములను ప్రొహిబిషన్ కేటగిరీ జాబితాలో చేర్చడం గందరగోళానికి దారితీసింది. రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22A కింద వేల ఎకరాల ప్రభుత్వ భూములతో పాటు 39,468 ఇండ్లు, ప్రైవేటు స్థలాలు నిషేధిత జాబితాలో చేరడంపై వివాదాస్పదమవుతోంది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే బ్లాక్ చేయడంతో ప్రజలు భగ్గుమంటున్నారు. యాదాద్రి జిల్లా పరిధిలో సుమారు 28,549 ఎకరాల ప్రభుత్వ భూములతో పాటు 39,468 ఇండ్లు, ఇంటి స్థలాలు ఈ నిషేధిత జాబితాలో చేర్చడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. అసలు యజమానులు తమ పట్టా భూములు, ఇండ్లను అమ్ముకోవడానికి, రిజిస్ట్రేషన్ చేయడానికి లేదా బ్యాంకు లోన్లు పొందడానికి వీలు లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం సెక్షన్ 22A సాకుగా చూపి భూదందాకు తెరలేపిందని జనం మండిపడుతున్నారు. ఇలా ఒక్కటి కాదు, రెండు కాదు, 10 వందలు కానే కాదు, 1-2 వేలు కాదు, 75,000. అవును, 2.5 ఏళ్లలో రేవంత్ చేసిన భూపందేరం లెక్క 75,000 ఎకరాలు. ఆశ్చర్యపోకండి, మీరు వింటున్నది నిజమే. గద్దెనెక్కిన నాటి నుంచి ఇప్పటి వరకు 75,000 ఎకరాలను దోచుకుంది అనుముల దొంగల ముఠ. అక్కడా ఇక్కడ అన్న తేడా లేదు, రాష్ట్రమంతటా ఇదే తంతు. తెలంగాణ వ్యాప్తంగా 32 ప్రధాన ప్రాంతాల్లోని పేదల భూముల్ని దోచుకుంటున్నాయి అనుముల అనకొండలు. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో లగచర్ల నుంచి తాజాగా వెలుగుమట్ల దాకా వెలగబెట్టిన భూభాగోతాల చిట్టా పెద్దగానే ఉంది. ఇంతకీ భూమాతను మేతమేస్తోన్న రేవంత్ భూభాగోతాల కథ చెబితే భారతమంతా వింటే రామాయణమంతా. పేదల బతుకులను ఇస్త్రీ చేస్తున్నట్టు నటిస్తున్న గుంపు మేస్త్రీ గూడుపుఠానితో తెలంగాణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మమ్మల్ని అడిగినాం, ఎందుకు సార్ మాకు నోటీస్ ఇవ్వకుండా ఎందుకు కూలగొడుతారంటే, ఏం లేదు, ఇది గవర్నమెంట్ జాగా, ఒకటే మాట అంటారు. మాకు అంత సంబంధం లేదు, 40 సంవత్సరాలు జున్నా, నువ్వు ఎట్లా కూలగొడతావు సార్ మాకు చెప్పకుండా, మాకు నోటీస్ రాకుండా అని కూడా అడిగినాం. కనీసం సామానన్న తీసుకొని సంవత్సరం నుంచి ఎండల వానల పాములు కాకుండా కాపాడుకున్నాము. ఎక్కడ పోయింది భూమి అంటాడు, కేసోడు అంటాడు, ఆ రోజు ఎక్కడ పోయింది, అది ఇక్కడ పోయింది. ఎందుకు వస్తాడు మా దగ్గరికి? మేము 40 సంవత్సరాల నుంచి అంత ఎండలు కాపాడుకున్నాము. ఎందుకు వస్తాడు? నోటీస్ లేదు, మాకు ఏం లేకుండా ఎందుకు కూలగొడతాడు? ఏమైనా పిచ్చోడి చేతికి రాయిస్తే ఏమవుతుంది? తెలంగాణలో జరుగుతున్నది ఇప్పుడు అదే. తుగ్లక్ పాలన, పేదల వేదన, జనాల రోదన. ఇది రేవంత్ పాలన గురించి ఒక్క ముక్కలో జనం చెబుతున్న మాట. ప్రజలను అరిగోస పెడుతూ రాక్షసానందం పొందుతోంది రేవంత్ సర్కారు. పేదల కలల సౌదాలను నేలమట్టం చేస్తూ వికటాట్టహాసం చేస్తోంది. నిరుపేదల రక్తంతో తమ అభివృద్ధికి రంగులద్దుతోంది. పేదల కష్టార్జితంపై బుల్డోజర్లతో రాక్షస తాండవం చేస్తోంది. సామాన్యుల సౌదాలను నేలమట్టం చేస్తోంది. నిరుపేదల కలలు, ఆశల్ని చిదిమేస్తూ భూదందాలకు స్కెచ్ వేస్తోంది. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ నమ్మించి నట్టేట ముంచుతుంది. అందమైన అబద్ధాలతో గద్దెనెక్కింది. గాలిలో మేడలు కట్టినట్లు హామీల వర్షం కురిపించింది. పేక మేడల్ లాంటి 6 గ్యారెంటీలు ఇచ్చింది. అయితే 32 నెలలకే కాంగ్రెస్ కన్నింగ్ రాజకీయం బయటపడింది. ప్రజాపాలన ముసుగులో ప్రజలను మోసం చేస్తున్న తీరు బట్టబయలైతుంది. ప్రజాస్వామ్యం పేరు అరాచక పాలన ముసుగులు తొలగుతున్నాయి. ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని, ఆనాటి రోజులు తీసుకొస్తామంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి వ్యతిరేక దిశలో తీసుకుపోతున్నారు. ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ పాలన అన్నట్లు తెలంగాణలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారు. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ప్రజాపాలన చేస్తామన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామన్నారు. రాజ్యాంగ హక్కులు అమలు చేస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కానీ గద్దెనెక్కిన తర్వాత చేస్తున్నదేంటి? రాబందుల్లా పీక్క తింటున్నారు, రాక్షస పాలన చేస్తున్నారు, ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తూ రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తూ ప్రజల్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిందే తడవుగా తెలంగాణ విధ్వంసమే ఎజెండాగా పనిచేస్తున్నాడు. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవంపై సీమాంధ్ర పార్టీలతో కలిసి దాడికి తెగబడుతున్నాడు. తన గురువు కళ్ళల్లో ఆనందం కోసం తెలంగాణ అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తూ నిలువు దోపిడీ చేస్తున్నాడు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 32 నెలలవుతోంది. అయినా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. వాగ్దానాలను తుంగలో తొక్కి వాగ్దాన భంగానికి పాల్పడింది ఈ ప్రభుత్వం. 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ పత్రికా స్వేచ్ఛ అంటూ ఇచ్చిన వాగ్దానాన్ని కూడా గంగలో కలిపింది. చెప్పని 8వ గ్యారంటీ అయిన అణచివేతలు, నిర్బంధాలు, అక్రమ కేసులు వంటి గ్యారంటీ మాత్రం సక్సెస్ఫుల్ గా అమలు చేస్తోంది. 10 ఏళ్లు అధికార దాహంతో పాటు ఆర్థిక దోపిడీకి తెగబడుతోంది. భూములు కబ్జాలు చేయడం, పేదల భూములను బలవంతంగా గుంజుకోవడం ఎజెండాగా పెట్టుకుంది. పేదల బతుకులు మార్చడంలో కాంగ్రెస్ మార్పు పాలన పూర్తిగా విఫలమైంది. తెలంగాణ ప్రజల బతుకులు పెనం నుంచి పొయ్యిలో పడేసింది. ఓట్లేసిన ప్రజల నోట్లో రేవంత్ రెడ్డి సర్కార్ మట్టి కొడుతోంది. కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేసేందుకు కాదు, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాదు. రాష్ట్రంలో ప్రభుత్వ భూముల్ని చెరబట్టేందుకు, గతంలో ఇందిరాగాంధీ పేదలకు పంచిన భూములు తిరిగి గుంజుకోవడానికి. 6 గ్యారంటీలు, 420 హామీలు, యువ, రైతు, బీసీ, ఎస్సీ డిక్లరేషన్ల పేరుతో అధికారంలోకి వచ్చి హామీలకు సమాధి కట్టింది. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు రేవంత్ సర్కార్ ఘోరీ కడుతోంది. ఇంకొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ యువతను ముంచాడు, నిరుద్యోగుల్ని మోసం చేశాడు, పింఛన్లు ఇవ్వకుండా అవ్వాతాతలను తడి గుడ్డతో ఉరితీశాడు, విద్య, వైద్య రంగాన్ని కుదేలు చేశాడు, గురుకులాలు ఫుడ్ పాయిజన్లతో మృత్యుఘోష చేస్తుంటే వికటాట్టహాసం చేస్తున్నాడు, ఆస్పత్రులు యమకూపాల్లా తయారైనా పట్టించుకోడు, తెలంగాణను ఎడారిగా మార్చి మన నీళ్లు ఏపీకి ధారాదత్తం చేస్తున్నాడు, రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి చేయకుండా మన నిధులను ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు. హైదరాబాద్ తెలంగాణ గ్రోత్ ఇంజన్, విలువైన ప్రభుత్వ భూములకు ఊటలాంటిది. అలాంటి నగరంలో ఉమ్మడి ఏపీలో సీమాంధ్ర పాలకులు హైదరాబాద్లో ప్రభుత్వ భూములు చెరబట్టారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు నాటికి చాలా తక్కువ సంఖ్యలో ప్రభుత్వ భూములున్నాయి. గ్రామాల నుంచి బతుకుదెరువు కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేదలు నగరంలోని ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని బతుకుతున్నారు. ఉమ్మడి ఏపీలో అప్పటి ప్రభుత్వాలు వారికి మానవతా దృక్పథంతో పట్టాలిచ్చింది. స్వయంగా ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా ఉన్నాయి. విద్యుత్, వాటర్ కనెక్షన్ కూడా మంజూరైంది. ప్రతి సంవత్సరం పన్నులు కూడా వసూలు చేసింది. కానీ 2.5 ఏళ్లుగా రేవంత్ రెడ్డి చేస్తున్నదేంటి? హైదరాబాద్లో ఉన్న పేదల భూములపై కన్నేసి వాటిని ఎలాగైనా గుంజుకునేందుకు కుట్రలు మొదలుపెట్టాడు. కుక్కను చంపేందుకు పిచ్చిదని ముద్ర వేసినట్లు పేదల భూములు గుంజుకునేందుకు వారిపై కబ్జాదారులు, అక్రమ నిర్మాణాలు, ఆక్రమణదారులంటూ నిందలు మోపి భూములు లాగేసుకుంటున్నాడు. భూములు అమ్మడం పాలసీ కాదని గతంలో చాలాసార్లు చెప్పాడు రేవంత్. కానీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే హైదరాబాద్లో భూములు అమ్మడం మొదలుపెట్టాడు. పేదల భూములు, ప్రభుత్వ భూములు, చివరికి యూనివర్సిటీల భూములను కూడా అమ్ముకుదొబ్బాలని చూశాడు. హెచ్సియు భూముల అమ్మకంపై రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో విద్యార్థులు పెద్ద పోరాటమే చేశారు. చివరికి సుప్రీంకోర్టు తీర్పుతో రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గింది. మరోవైపు హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు, కబ్జాలను నివారించేందుకు హైడ్రాను రంగంలోకి దింపాడు. నగరంలో నాలాలు, పార్కులపై ఇల్లీగల్ కట్టడాలు కూల్చడమే హైడ్రా కర్తవ్యమని ముందు ప్రకటించాడు. ట్రాఫిక్ ఇబ్బందులు, వరదలు, డ్రైనేజీ సమస్యలు అనుభవిస్తున్న ప్రజలు కూడా హైడ్రాను ఆహ్వానించారు. కానీ అదంతా పచ్చి అబద్ధమని తేలిపోవడంతో జనాగ్రహం కట్టలు తెంచుకుంది. మేము పోయినాం, మా ఇల్లు కాపాడుతాలని లోపల పోయినాం అంటే మమ్మల్ని గుంజి కొడతారా మీరు? మీ పోలీస్ అంతా ఇంత అధికారం ఇచ్చిండా రేవంత్ రెడ్డి మీకు? చెప్పు, రేవంత్ రెడ్డికి మీ ఇల్లు పిల్లలు లేరా? మాకు గుడి చేసుకున్న తప్ప జాగా ఇయ్యాడా? మాకు ఇయ్యాడా? సరే మీరు ఉంటున్నారు 40 సంవత్సరాల నుంచి ఎవరు మిమ్మల్ని టచ్ చేయలేదు? ఏం టచ్ చేయలేదు. మరి ఈయన వచ్చినాక ఎందుకు?
ఏమో మరి ఆయనకేం కక్కున్నది. చట్టాలు, విచారణ సంస్థలు, ప్రభుత్వ వ్యవస్థలన్నీ పాలక వర్గాల రక్షణ ఏజెంట్లేనని తెలంగాణ ప్రజలు గుర్తించడానికి ఎంతో కాలం పట్టలేదు. మొదట్లో హైడ్రా సమస్యల పరిష్కారం కోసం అనుకున్నా అది పేదోళ్ల ఇల్లు కూల్చి పెద్దోళ్ల కబ్జాను రక్షించేందుకే అని అర్థమైంది. పేదల బతుకులు కూల్చడానికే అని తెలుసుకున్నారు. నిజానికి హైడ్రా ఏర్పాటు మొదటి నుంచి వివాదాస్పదమే. హైదరాబాద్ ప్రజలకు కొత్త నగరాన్ని చూపిస్తామని చెప్పడంతో జనాలు స్వాగతించారు. అయితే కొద్ది రోజుల్లో హైడ్రా డొల్లతనం బయటపడింది. హైడ్రా హైదరాబాద్ నగరం కాపాడేందుకు కాదు, హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వానికి, పెట్టుబడుల పేరుతో కార్పొరేట్ కంపెనీలకు, పాలకవర్గంలోని తమ అనుయాయులకు పంచేందుకేనని అర్థమైపోయింది. ప్రభుత్వాన్ని నడపడం అంటే పాన్ డబ్బా నడిపినంత ఈజీ కాదని అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సత్యం బోధపడింది. అందుకే భూముల అమ్మకంతోనే ప్రభుత్వాన్ని నడపాల్సిన దుస్థితి ఏర్పడింది. గతంలో భూముల అమ్మకాలను వ్యతిరేకించిన కాంగ్రెస్ ఇప్పుడు భూముల అమ్మకంపై ఆధారపడింది. రాష్ట్ర ఆదాయం పూర్తిగా తగ్గింది. ప్రజల ఆదాయం కూడా పడిపోయింది. ఉపాధి లేదు. రియల్ ఎస్టేట్ డమాలైంది. కేంద్రం చెల్లి గవ్వ ఇవ్వడం లేదు. రాష్ట్రంలో ఆదాయం సృష్టించేందుకు ప్రభుత్వం ఒక్క పని కూడా చేయడం లేదు. అప్పులు పరిమితికి మించి పెరిగాయి. అందుకే ప్రభుత్వం నడపడం కాంగ్రెస్ కు కత్తి మీద సామైంది. బీఆర్ఎస్ పై అవినీతి ఆరోపణలు, రాష్ట్ర అప్పులపై ప్రచారంతో 2.5 ఏళ్లు గడిచినా భవిష్యత్తు చాలా అంధకారంగా కనిపిస్తోంది. కాలం గడిచే కొద్దీ, ఎన్నికలు దగ్గర పడే కొద్దీ హామీల అమలుపై ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అందుకే ఈ అడ్డగోలు దోపిడీలు, అడ్డమైన చిల్లర కూతలు. భూముల అమ్మకంపై రేవంత్ ఫోకస్ పెట్టడానికి కారణం కూడా ఇదే. భూముల అమ్మకం తప్ప మరో ఆదాయ వనరు కనిపించడం లేదు. నిజానికి రాష్ట్ర ఆదాయం అప్పులపై ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన అవగాహన ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో అనుభవం ఉన్న కాకలు తీరిన నేతలు కాంగ్రెస్లో చాలామందే ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో నగరంలో పెరిగిన భూముల విలువపై వారికి క్లారిటీ ఉంది. దీంతో భూముల అమ్మకంతో ఇచ్చిన హామీలు అమలు చేయొచ్చన్న అభిప్రాయంతో మేనిఫెస్టోను తయారు చేసేశారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే హైడ్రాను రంగంలోకి దింపడంతోనే అంతా బూమరాంగ్ అయింది. హైడ్రా అనేది హైదరాబాద్ రక్షణకని బయటకు కాంగ్రెస్ ప్రచారం చేసిన అసలు వాస్తవం నగరంలో ఉన్న భూముల్ని చెరబట్టేందుకే అన్నది సత్యం. మొదట్లో హైడ్రా పనితీరును ప్రశంసించిన ప్రజలు అసలు విషయం తెలియడంతో సర్కారుపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పేదలు, పెద్దోళ్ల ఇల్లు కూల్చివేయడంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న హైడ్రా తీరుపై మండిపడుతున్నారు. వీకెండ్ కూల్చివేతలపై హైకోర్టు పలుమార్లు హెచ్చరించినా కూడా హైడ్రా తీరు మారడం లేదు. కాంగ్రెస్ నయా నిజాం పాలన చేస్తుంటే హైడ్రా కాసిన్ రజ్వీ సేనలా తయారైంది. నాడు తెలంగాణలో రజాకార్లు ఎట్లా అయితే పేదల ఇళ్లను దోచుకున్నారో, బడుగు బలహీన వర్గాల ఆస్తులు, ఆదాయ వనరులైన పశువులను చెరబట్టారో, ఇళ్లను కాల్చివేసి కూల్చివేశారో, హైడ్రా పేరుతో నయా రజాకార్లు నగరంలో పేదల బతుకులు రోడ్డుపాలు చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలంటూ ఇళ్లను కూల్చి జీవితాల్ని రోడ్డుపై పడేస్తున్నారు. తెలంగాణకు గుండెకాయ అయిన హైదరాబాద్ ఇప్పుడు హైడ్రా వల్ల పేదల గుండె శోకంతో రోధిస్తోంది. బీదల రోదనలతో నగరం బహిరంగ శ్మశానంగా మారింది. ఏకపక్ష కూల్చివేతలతో వీకెండ్ విధ్వంసం సృష్టించడం హైడ్రాకు పరిపాటిగా మారింది. కోర్టులకు సెలవుల రోజుల్లో పేదల జీవితాలపైకి బుల్డోజర్లు ఎక్కించి బతుకులకు ఛిద్రం చేయడం అలవాటుగా చేసుకుంది. న్యాయం కోసం కోర్టులకు వెళ్లే అవకాశం కూడా ఇవ్వడం లేదు. చట్టాలు, కోర్టులు బలిసినోళ్ల కోసం అర్ధరాత్రులు కూడా పనిచేస్తాయి, కానీ పేదల విషయంలో మాత్రం నిబంధనలు మాట్లాడతాయి. అందుకే పేదలు కోర్టులకు వెళ్లే అవకాశం లేకుండా హైడ్రా కూల్చివేతలు చేపడుతోంది. బుల్డోజర్ పాలనలో హైడ్రా నయా రజాకారు సంస్థగా మారింది. నాడు పేదల భూములు భూస్వాములకు రజ్వీసేన దోచిపెడితే రేవంత్ తీసుకువచ్చిన హైడ్రా నగరంలో పేదల ఇల్లు కూల్చుతూ ఆ భూములను ప్రభుత్వం పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థలకు దోచిపెడుతోంది. రాష్ట్రంలో హైడ్రాపై పేదలే కాదు, ప్రజలు కూడా భగ్గున మండుతున్నారు. హైడ్రా నయా రజాకార్లు అంటూ నిప్పులు చెరుగుతున్నారు. హైడ్రా రజాకార్లను మించిపోయిందంటూ ఆగ్రహంతో ఉన్నారు. పెద్దోళ్లకు నోటీసులు, పేదోళ్ల ఇళ్లపై బుల్డోజర్లను ఎక్కిస్తున్నారంటూ మండిపడుతున్నారు.
గూండారాజులా పేదల గూడు కూల్చుతున్నారంటూ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. పండుగ పూట కూడా బతుకు పోరాటం చేయాల్సి వస్తుందంటూ ఊగిపోతున్నారు. సొంత రాష్ట్రంలో కాంతిశీకులుగా బతుకుతున్నామంటూ హైదరాబాదితులు వాపోతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో భూములపై కన్నుపడడంతో పేదలుంటున్న ఇళ్లను కూల్చి రియల్టర్లకు ఆ భూములు దోచిపెట్టే కుట్రలు హైడ్రాను ముందు పెట్టి ప్రభుత్వం చేస్తోంది. సంపద సృష్టించలేక సర్కారును నడపలేని అసమర్థ పాలకులు హైడ్రా పేరుతో భూములను చెరబడుతూ ప్రజలకు నిత్య నరకం చూపెడుతోంది. హైడ్రా ఏర్పాటు తర్వాత నగరంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు తగ్గలేదు, వరదలు బురద తగ్గలేదు. చిన్న వర్షానికే నగరం అతలాకుతలమవుతోంది. ప్రజల బతుకులు చిన్నాభిన్నమవుతున్నాయి. హైడ్రా వల్ల నగరానికి మేలు జరిగితే ఎందుకు వరదలు వచ్చాయి? నాలాల్లో కొట్టుకుపోయి ప్రజలు ఎందుకు మరణిస్తున్నారు? 2 ఏళ్లలో హైడ్రా చేసింది ఏమైనా ఉందా అంటే పేదల ఇల్లు కూల్చడం, బడుగు బలహీన వర్గాల బతుకులు రోడ్డు పాలు చేయడం తప్ప చేసిందేమీ లేదు. పెద్దోళ్ల ఇల్లు, రాజకీయ నాయకుల ఇళ్లను హైడ్రా కనీసం టచ్ చేయలేదు. ప్రతిపక్ష నేతల ఫ్లెక్సీలు చించడం, అధికార పార్టీ నేతల ఫ్లెక్సీలకు రక్షణగా నిలబడడం చూస్తుంటే హైడ్రా పక్షపాతమేంటో అర్థం చేసుకోవచ్చు. పేదల ఇల్లు కూల్చడం, వాటిని ప్రభుత్వానికి అప్పగించడం, కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడం ఇదే హైడ్రా ఎజెండా. హైడ్రాతో మారిన హైదరాబాద్ కంటే నష్టపోయిన జనమే ఎక్కువ. రియల్ ఎస్టేట్ రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయింది. పేదల బతుకులు రోడ్డున పడ్డాయి. ప్రజలకు భూములు పంచాల్సిన ప్రభుత్వమే హైడ్రాతో కబ్జాలు పెడుతోంది. ప్రజాపాలన అయితే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇందిరమ్మ పాలన అయితే పేదలకు భూములు పంచాలి. కానీ ఇందిరమ్మ పేరుతో పాలన చేస్తున్న కాంగ్రెస్ హైడ్రాతో పేదల భూములు చెరబడుతోంది. అంటే ఇందిరమ్మ పాలన ఎలా అవుతుంది? నిజాం కాలంలోని రజాకార్ల పాలన కాదా? హైడ్రా వల్ల కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. బతుకులు బజారున పడుతున్నాయి. తల్లిదండ్రులు మానసికంగా కుంగిపోతున్నారు. పిల్లల ముందు తల్లిదండ్రులపై హైడ్రా ప్రదర్శిస్తున్న దాష్టీకం, కట్టుకున్న ఇల్లు కూల్చడంతో పిల్లలపై మానసిక ఒత్తిడి చూపిస్తోంది. ఎన్నో కలలు, ఆశలు పెనవేసుకున్న ఇళ్లను కళ్ల ముందే హైడ్రా ధ్వంసం చేస్తుంటే పిల్లల చదువు, ఆరోగ్యం, ఆలోచన విధానంపై తీవ్రమైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది. జీవితాంతం హైడ్రా కూల్చివేతల ఫోబియా వారిని వెంటాడుతుంది. పిల్లలు పెరిగే కొద్దీ అసంతృప్తి పెరుగుతుంది. రోడ్డున పడ్డ వాళ్ల కుటుంబం ఇతర ఆలోచనలతో భవిష్యత్తులో వారంతా సంఘ విద్రోహ శక్తులుగా మారే ప్రమాదం ఉంటుంది. చదువుకు దూరమై కుటుంబం ఆర్థిక పరిస్థితుల వల్ల బాల కార్మికులుగా, నేరస్తులుగా మారి భవిష్యత్తులో క్రైమ్ వాహకాలుగా మారే ప్రమాదం ఉంది. ఇది తెలంగాణ భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదు. హైడ్రా అరాచకాలు ఇలాగే కొనసాగితే తెలంగాణ ఫ్యూచర్లో క్రైమ్ అడ్డాగా మారడం ఖాయం. హైడ్రా తీరుతో రియల్ ఎస్టేట్, రేవంత్ అసమర్థ పాలన వల్ల రాష్ట్రం మొత్తం పతనావస్థలోకి చేరుకుంటుంది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. 100 ఎకరాల ప్రభుత్వ భూములు హైడ్రా కాపాడిందంటూ రేవంత్ అండ్ బ్యాచ్ ప్రచారం చేస్తున్నది. కానీ లక్షల మంది పేదల బతుకులు హైడ్రా బుల్డోజర్ల కింద నలిగిపోయిన ఘటనల్ని మర్చిపోతోంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇంత జరుగుతున్నా మోడీ సర్కారు నోరు మెదపడం లేదు. దేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణంలో పాత్రధారిగా ఉన్న గుంపు మేస్త్రిని పల్లెత్తు మాట అనడం లేదు. ఇదేం పద్ధతి రేవంత్ అని మందలించడం లేదు. ఢిల్లీ బీజేపీ కాదు, స్టేట్లోని సిల్లీ బీజేపీ నేతలు కూడా కిమ్మనడం లేదు. భూములను కొల్లగొట్టేందుకు దండుపాళ్యం బ్యాచ్ దందా మొదలుపెట్టిందని, ఇందుకు కేంద్రంలోని బీజేపీ పెద్దలు దన్నుగా ఉన్నారన్న చర్చ మొదలైంది. తమ దృష్టికి వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ నిగ్గదీసి అడిగి నిలబెట్టి కడిగేస్తుంది. మరి లక్షల కోట్ల విలువైన భూ సంపదను పలారంలా పంచుకు తింటుంటే ప్రధాని మోడీ కండ్లు మూసుకున్నాడా? భూ కుంభకోణంపై ఈడీ నజర్ పడకుండా ఆపుతున్నాడా? కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలే ఇందుకు నిదర్శనమా? తెలంగాణ సమాజం దీన్నే తేటతెల్లం చేయమంటుంది. ది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. నమస్తే.